కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రతిచేదు ఆకాశ విశాలమందు ఆయన స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి praise him to trumpet, స్వరమండలముతోను సితారాతోను ఆయన స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను ఆయన స్తుతించుడి. తంతి వాద్యములతోను పిల్లల గ్రోవితోను ఆయన స్తుతించుడి. రోగు తలములతో ఆయన స్తుతించుడి. గంభీర తాళములతో ఆయన స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించురుగాక. యెహోవాను స్తుతించుడి. You may be seated, please. కూర్చోండి. We thank and we praise God for the life that God has given to us. ఈ దినమున దేవుడు మనకిచ్చిన ప్రాణమును బట్టి లేదా దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి దేవుని మనం స్తుతించబద్దులమై ఉన్నాము. 150th Psalms 6th verse, can you read? 150వ కీర్తన 6వ వచనాన్ని చదువుతా ఉన్నాను. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. In English it says everything that has breath praise the Lord. కానీ ఆంగ్లంలో రాయబడతా వచ్చింది ఈ ఊపిరి ఉన్న ప్రతి జీవి కూడా ప్రభువును స్తుతించునుగాక అని. Millions of people died yesterday. చాలా మంది వేల కోట్ల మంది నిన్న దినంన చనిపోయినారు. Many younger to us, older to us, even our age people passed away. మన వయసు వారు, మనకంటే చిన్నవారు, మనకంటే పెద్దవారైన వారు అనేక మంది వారి జీవితాన్ని వారి ప్రాణంను వదిలిపెట్టేస్తున్నారు. ఆ జీవితం ఈ లోకాన్ని వదిలిపెట్టి వారు వెళ్ళిపోయినారు. Many wanted to see this day but they have died. ఎంతోమంది ఈ దినాన్ని చూడాలని వారు ఆశించినారు, కానీ వారి జీవితంలో వారు ఆ దినాన్ని చూడలేకపోయినారు. Many had lot of programs but they have gone. వారు ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని ఉండవచ్చు, కానీ వారు వాటిని చేయలేకపోతా వచ్చినారు. And many right now are in ICU. ఎంతో మంది తమ జీవితాల్లో కఠినమైన పరిస్థితుల్లో ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. Right now, this moment, this second, they are in ICU. ఈ సమయంలో కూడా వారు ఐసీయూలో ఉన్నారు. And there are many on the sick bed. My sister was suffering almost 2 weeks with a cold and cough. ఎంతో మంది పడకలో అనారోగ్యంతో పడి ఉన్నారు. And there are many right now, they are not able to move around. ఎంతో మంది కదలలేని పరిస్థితుల్లో పడక మీద అలా పడుకుండిపోయి ఉన్నారు. But we are alive. కానీ మనమైతే బతికి ఉన్నాం. We are healthy. మనం ఆరోగ్యంతో ఉన్నాం. We are not in ICU. మనం ఐసీయూలో లేము. We are not on the sick bed. మనము అనారోగ్యంతో లేము. We are not in mortuary. మార్చులో లేదా చనిపోయిన వాళ్ళు పెట్టే ఆ శవ గదిలో లేము మనం. My close friend Pravin's mother died last week, and right now under the earth, the mud that we were walking will be on us one day. మా సోదరుడు ప్రవీణ్ గారు వారి తల్లి గారు పోయిన వారం చనిపోయినారు. ఆమెను భూస్థాపితం చేస్తూ వచ్చినాం. అలాగే ఏదో ఒక దినం మనం కూడా ఆ మన్ను కింద, ఆ మట్టి కింద మనం ఏ మట్టి మీద మనం నడుస్తూ ఉన్నామో ఆ మట్టి కిందే ఒక దినం మనము పూడ్చివేయబడతాం. The Lord is asking us to remember and to give praises unto him. అందుకే ప్రభువు మనం జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను స్తుతించండి అని. We have done nothing to save ourselves. మనల్ని మనం రక్షించుకోవడానికి మనం ఏమి చేయలేదు. Thousands of people right now in Tirthas, Kshetras, Vratas, Pujas, and they do all kinds of things in order to attain salvation. ఎంతో మంది తాము రక్షణ కొరకే ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, పాదయాత్రలు చేస్తూ ఉంటారు, ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఉంటారు, కానీ వారికి రక్షణ లభించదు. They go into a cool freezing water, or they climb the mountains, or they shave their head, or they do lot of ritual in order to get the salvation. వారు రక్షణ పొందడం కొరకే వారు ఎన్నో కఠినమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉంటారు, కొండలెక్కుతారు, చల్ల పరిస్థితుల్లో అక్కడ స్నానాలు చేస్తారు, గుండు కొట్టించుకుంటారు, ఇలా ప్రతి విషయం మనం చేస్తూ ఉంటారు, కానీ వారికి రక్షణ లభించదు. We have done nothing in this world. కానీ మనము ఈ లోకంలో ఏమి చేయలేదు. Many people they ask me, do you have call? Many people ask me, do you have call? సోదరుడా, నీకు పిలుపు ఉన్నదా అని అనేక మంది నన్ను అడుగుతూ ఉంటారు. I tell them, I don't have pilupu, I have balupu. I don't have pilupu.
అనేక మంది అలా అడుగుతా వచ్చినప్పుడు నేను చెప్తా ఉంటే నాకు పిలుపు లేదని. When I was at the age of 10, I started preaching the gospel. నేను 10 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే నేను సువార్త ప్రకటించడం When everybody were playing marbles, I used to distribute gospels. అనేక మంది పిల్లలు ఆడుకుంటా ఉంటే నేను సువార్త ప్రకటిస్తాను. When everybody was holding bat, I was holding mic preaching the gospel. అనేక మంది బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతా ఉంటే నేను సువార్త ప్రకటించేవాడిని. I am born to serve the Lord. నేను ప్రభువును సేవించడానికి జన్మించాను. I am born again to serve the Lord. నేను తిరిగి జన్మించింది ప్రభువును సేవించడానికి. What a privilege for me to serve God. ఎంత గొప్ప ధన్యత ప్రభువును సేవించడం అనేది. And many people they say you have lot of pride, proud you are. నువ్వెంతో గర్విష్టివి, నీకెంతో గర్వం ఉందని అనేక మంది నన్ను అంటా ఉంటారు. My garva, my pride is my Jesus Christ. నా గర్వము లేదా నా అతిశయము నా ప్రభువైన యేసుక్రీస్తు వారే. Jesus has died for me. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకే మరణించినారు. No one in the world, if anyone is there or not, if I would have alone existing, Jesus would have died for me. ఈ లోకంలో ఎవరున్నా లేకున్నా సరే నా ఒక్కని కోసమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టినాడు. Your value of your soul is so valuable in this world. నీ ప్రాణం యొక్క ఖరీదు ఎంతో విలువైనది. If an American president comes to meet me, then you will say, oh, Uday is very VIP. ఒకవేళ అమెరికా ప్రెసిడెంట్ వచ్చి సోదరుని కలిసినట్లయితే ఎంత గొప్పవాడని చెప్తారు. But Romans 5:8 says, while we are yet sinners, Christ demonstrated his love. He died for us. కానీ రోమా సువార్త రాయబడతా వచ్చిన మాట ఏంది, రోమ పత్రికలో రాయబడతా మాట ఏంటంటే మనము ఇంకా పాపులమై ఉండనే క్రీస్తు మన కొరకే చనిపోయినాడని. And John 3:16 says, God so loved the world, he gave his only begotten son, and whosoever believeth in him should not perish but have everlasting life. యోహాను సువార్త 3:16 రాయబడతా వచ్చిన మాట ఏంటంటే దేవుడు లోకంను ఎంతో ప్రేమించెను, ఆయన తన ఇష్టమైన కుమారుని మన కొరకు అనుగ్రహిస్తా వచ్చినాడు. And 1 John 1:7 says, the blood of Jesus cleanses us from all unrighteousness. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం కడిగి పవిత్రంగా చేయడం రాయబడతా వచ్చింది. And if we confess our sins, 1 John 1:9 says, he is faithful and just to forgive us from all unrighteousness and make us cleansed. మన పాపములను ఒప్పుకొనేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా చేయనని దేవుని వాక్యం రాయబడతా వచ్చింది. One interview, they were interviewing brother Anil, YSR son-in-law. సోదరుడు అనిల్ కుమార్ గారిని ఒక రోజు ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. They were asking, sir, you are from Brahmin background, you are from wealthy family, you are well to do, you are doing good and you have everything. Why you have chosen so low caste religion and this Mala Madhya religion, and why you have chosen this Jesus to serve him? సోదరుని అడుగుతా వచ్చినారు, సోదరుడా నువ్వు ఒక మంచి కుటుంబం చెందినవాడిగా, మంచి జాతి చెందినవాడి కదా, నీకు ధనం ఉంది కదా, నువ్వు ఎందుకు క్రైస్తవునిగా అయిపోయినావు, మాలా మాదిగలు సేవించి దేవుడిని ఎందుకు నువ్వు నమ్ముకున్నావు అని అడుగుతా వచ్చినారు. His answer has surprised me. కానీ అతను ఇచ్చిన జవాబు నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది. He said, I am not chosen Jesus Christ, నేను యేసు ప్రభువుని ఎన్నుకోలేదు, but Jesus has chosen me. కానీ యేసు ప్రభువే నన్ను ఎన్నుకున్నాడు. And he has called me as worthy to preach the gospel. ఆయన నన్ను ఎన్నుకొని నన్ను యోగ్యునిగా ఎంచి తన పరిచర్య నాకు అప్పగించినాడు. I was one day driving the vehicle. ఒక రోజు నేను వాహనం నడిపించి వెళ్తా ఉన్నాను. And then usually if any traffic police holds me, then I'll tell them I'm a pastor, I'm a pujari, I'm going for a prayer. Then they usually leave me. ఎప్పుడైనా పోలీస్ వాళ్ళు ఆపినప్పుడు నా బండి నేను పాస్టర్ నండి నేను మీటింగ్ వరకు వెళ్తున్నాను అన్నప్పుడు అలా వదిలేసేవారు. This person is not leaving me. కానీ ఒక పోలీస్ పట్టుకున్నాడు, అతను నన్ను వదలడం లేదు. He said, no, you come to sir and talk to him. నువ్వు వచ్చి ఇన్స్పెక్టర్ వారితో మాట్లాడు అని చెప్పి పక్కన. Then I was telling, sir, I'm a pastor, I'm a preacher, I'm going for prayer. Like that I was keep on. నేను అలాగే జవాబు చెప్తాను, అయ్యా నేను పాస్టర్ గారిని, నేను అక్కడ మీటింగ్ వెళ్తానని చెప్తా ఉన్నాను. అరే ఏమయ్యా పొద్దున్న లేస్తే ఒకటే అరుస్తుంటారు. He said like this. ఇలా పొద్దున్న లేసి అరుస్తానని చెప్తా ఉన్నాడు. Me standing, నేను నిలబడి ఉన్నాను. me sitting, నేను కూర్చోవడం, me going, నేను వెళ్ళడము. One of them has become a speaker, one of them has become a translator, and they were teasing me. వాళ్ళు నన్ను అలా వెరీగా నన్ను చేస్తూ ఉన్నారు. And they were making fun of me. నన్ను బట్టి నేను వాళ్ళు ఎంతో హాస్యాస్పదంగా నన్ను మాట్లాడుతూ ఉన్నారు. Another time I used to have a Hyundai Elantra, so very big car, black car. So one of them has catched me. ఇంకో కారులో వెళ్తా ఉన్నప్పుడు ఇంకోసారి మనం పట్టుకున్నారు. And he thought it's a very big car, I can have a good money to take from him.
అరే చూస్తే చాలా పెద్ద కారులా ఉంది, మంచి డబ్బులు ఉన్న He వ్యక్తి అయి has ఉండొచ్చు అని taken the చెప్పి. door and he has sat inside also. ఆ కార్ డోర్ తీసి లోపల కూడా కూర్చున్నాడు. And he said, I was going and telling, sir, I'm a pastor, I'm a preacher, I pray for you. Please leave me, I'm going for a meeting. Like that I was telling. నేను మరి ఇలా యథాప్రకారంగా నేను అదే చెప్తా వచ్చాను, అయ్యా నేను పాస్టర్, నేను మీటింగ్ వెళ్తా ఉన్నాను, మీకోసం కూడా నేను ప్రార్థన చేస్తానని అలానే మాటలు చెప్తా ఉన్నాను. He was saying, అరే ఇంత పెద్ద కార్ పెట్టుకున్నా ఏదో ఒకటి తీయ. అతను లంచం అడుగుతా ఉన్నాడు. Something he was expecting. ఏదో ఒకటి ధనం దొరుకుతుందని ఆశపడ్డాడు. Then I gave my visiting card. అతను నేను ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చా. Then సార్ ఎప్పుడైనా ప్రేయర్ కావాలంటే చేయండి, మేము ప్రేమిస్తున్నాం. లైక్ దట్ ఐ వాస్ గోయింగ్ ఆన్ టెల్. అతను చెప్తా ఉన్నాను, నేను విజిటింగ్ కార్డ్ ఇచ్చి నాకు ఎవరైనా He took card like this and he threw it on the car dashboard in the front of the car and said, unfit for the pastor. విజిటింగ్ కార్డు తీసుకొని దాన్ని ఇట్లా పడేసి అసలు నువ్వు సేవకుడిగా పనికిరావు, నువ్వు సరిపోవు అని చెప్పాడు. One time I was going to my mechanic. ఒకసారి నేను మెకానిక్కి వెళ్తా ఉన్నాను. Usually he does freely for all my small repairs. ఆ చిన్న చిన్న పనులు ఏమైనా ఉన్నట్లయితే ఉచితంగానే చేస్తాడు. I was holding some ring, some chain, black color. I love black color actually. So I was wearing black color and going to him. అతని దగ్గరికి నేను వెళ్ళాను, బ్లాక్ కలర్ది చైన్ అలాంటివి వేసుకొని. Muslim అతను guy. ఒక ముస్లిం వ్యక్తి. He said, "Are kaisa dikh raha ji?" He scolding me. He was scolding. అతను తిడతా ఉన్నారు. "Kya pastor hai ji? ఎలాంటి పాస్టర్ Kaisa dressing? Kaisa dressing?" ఎలాంటి వస్త్రధారణ చేసుకొని ఉన్నావు నువ్వు? So I'm unfit. If man would have selected me, I would have utterly failed. నిజంగా ఒక మనుషుడు నన్ను ఎన్నుకున్నట్లయితే నేను విఫలమైపోయేవాడిని. Even a driver, even a mechanic, even a constable says unfit for the ministry. ఒక కానిస్టేబుల్ కానీ, ఒక మెకానిక్ కానీ, ఇంకా వేరే వ్యక్తులు కానీ నీవు సేవకు పనికిరావని చెప్తా If ఉన్నాడు. man would have selected, I would have utterly failed in this world. ఒకవేళ ఒక మనుషుడు నన్ను సేవ కొరకు ఎన్నుకున్నట్లయితే నేను ఈ లోకంలో వెర్రివాడిగా ఉండేవాడిని, లేదా పనికి రాకుండా పోయేవాడిని. Even in the Bible college, I used to pass in minimum marks because I never used to attend regularly classes. So I used to pass in minimum classes even in Bible college. బైబిల్ కాలేజ్లో కూడా, కళాశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా చాలా తక్కువ మార్కులతో పాస్ అయ్యేవాడిని. అంతగా క్లాసెస్కి వెళ్ళి వాక్యం ధ్యానించే విషయంలో ఉండేవాడిని కాదు. All about 8 years I have studied Bible college, and many of the days I used to sleep in the Bible college. 8 సంవత్సరాలు నేను బైబిల్ కళాశాలలో ఉన్నాను. చాలా సార్లు అక్కడే పడుకుని పోయేవాడిని. And my principal, my lecturers know this fellow will sleep, he is tired, let him sleep, and they will go on teaching. ఈ సహోదరుడు అలసిపోయినాడు, వదిలేయండి అని చెప్పేసి అలాగే చెప్తా ఉండేవారు. So I would have utterly failed. అలాగే నేను అలా విఫలమైపోయేవాడిని. I have not chosen God. ఒకవేళ దేవుడు నన్ను ఎన్నుకోకపోతే నేను విఫలమైపోయేవాడిని. God has chosen each one of us. దేవుడు మన అందరినీ కూడా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని దేవుడు ఎన్నుకున్నాడు. Israel have not done anything. God has done everything for Israel. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని కొరకు ఏం చేయలేదు, కానీ ఇజ్రాయెల్ ప్రజల కొరకై దేవుడే అన్ని చేసి ఉన్నాడు. He brought them from out of Egypt with the 10 plagues, showing wonders how miraculous he can bring them out. ఆ 10 తెగుళ్ళలో ఐగుప్తు దేశంలో చూపించి ఆ గొప్ప విడుదల ద్వారా దేవుడు ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని బయట తీసుకొని వచ్చినాడు. In the wilderness where Zomato's Swiggy are not there, he has provided them food. ఆ మహా అరణ్యంలో ఎలాంటి ఆహారం లేని పరిస్థితుల్లో కూడా దేవుడు ఆకాశం నుండి దేవుడు ఆహారం అందిస్తా వచ్చినాడు. No cool drink shop, he has provided lakhs of people the cool water. చూసినట్లయితే అలాంటి ఆ ఎడారిలో ఎలాంటి నీళ్ళు లేని ప్రదేశంలో కూడా దేవుడు వారికి సంతృప్తిగా ప్రతి అంత పెద్ద జన సమూహానికి దేవుడు ఆహారమును నీళ్ళను అందిస్తా వచ్చినాడు. We don't have a AC here, but God has a controlled temperature. In the mornings he used to have a pillar of cloud, and in the evenings pillar of fire. చూసినట్లయితే వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాతావరణం ద్వారా వాళ్ళకి ఎలాంటి హాని కలగకుండా దేవుడే మేఘ స్తంభముగా వారి మీద నిలుస్తా వచ్చినాడు. And he has provided non-veg whenever they desired of non-veg. మేఘ స్తంభముగా వారి మీద ఉండి రాత్రి సమయంలో వారికి చలి కలగకుండా వారికి అగ్నిస్తంభంగా ఉంటా వచ్చినాడు. అలాగే దేవుడు వారికి కావాల్సిన ప్రతి ఒక్కటి దేవుడు అనుగ్రహిస్తా వచ్చినాడు. He has given them non-veg whenever they అడిగినప్పుడల్లా దేవుడు ఎప్పుడైతే వాళ్ళు అడుగుతా వచ్చినారు, దేవా మాకు నాన్ వెజ్ కావాలి, లేదా మాకు మాంసాహారం కావాలన్నప్పుడు దేవుడు వారికి మాంసాహారాన్ని అందిస్తా వచ్చినాడు. Their shirts were never torn, nor their chapel never got torn. వారి వస్త్రాలు చినిగిపోలేదు, వారి పాదముల రక్షలు అరిగిపోలేదు. May God of Israel be our God. ఇజ్రాయెల్ దేవుడే మన దేవుడై ఉన్నాడు. And he is the one who has led all through our lives. ఆయనే మన జీవిత ప్రయాణం అంతా ఇంతవరకు ఆయనే మనం నడిపిస్తా He వచ్చినాడు. has been faithful in our lives. మన జీవితాలను
ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. In our ministry, many people come and then many people go away. మన సాహసంలో మన పరిస్థితులలో అనేక మంది వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. Many of you are asking of the numbers who are come here as a special speakers. అనేక మంది ఇక్కడ బోధకులుగా వచ్చినప్పుడు, స్పెషల్ స్పీకర్గా వచ్చినప్పుడు వారి నెంబర్ అడుగుతూ ఉంటారు. And we usually don't encourage that. అలాంటి విషయాన్ని మేము సహకరించాము. Why? Because they say we have special power and they say when we pray God will heal. వాళ్ళు చెప్తా ఉంటారు, మాకు వేరే శక్తి ఉన్నది, మేము ప్రార్థన చేస్తామని చెప్తా ఉంటారు. But our God hears everyone's prayer. కానీ దేవుడు పక్షపాతి కాదు, ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు వినే దేవుడు. In brother and fellowship, in boxing fellowship, we never encourage one person to be highlighted. మనిషిని ఈ బాక్సింగ్ సాహసంలో కానీ, బ్రదర్ అండ్ ఫెలోషిప్లో కానీ మనిషిని లేదా మనిషి రూపాన్ని లేదా మనిషిని ఆరాధించేవారుగా ఉంటాం, దేవుణ్ణి ముందు పెట్టేవారుగా, దేవుని పరిచయం చేసేవారుగా ఉంటాం. Everybody, God hears everybody's prayer. దేవుడు ప్రతి ఒక్క మనిషి ప్రార్థన వినేవాడు. They say you become TV club member, you become young couples member, then we will pray. You give 10,000, we'll pray from first floor. You give 20,000, we pray from second floor. You give 1 lakh, we'll pray from 10th floor. You give some crore, we will directly go to heaven and pray. చాలా మంది పాస్టర్లు, చాలా మంది బోధకులు, అబద్ధ బోధకులుగా అలా చేస్తూ ఉన్నారు. ధనము కొరకే, ధనము ఇలా కొంత ధనం ఇచ్చినందుకు ఒక్కొక్క ధనము కొరకే ఒక్కొక్క స్ట్రాటజీ, ఒక్కొక్క విధముగా ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. We usually encourage everyone to pray and pray for yourself. స్థాయిని బట్టి కాదు, కానీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు ఒకరికొకరు భారంగా వారికి ఒకరికొకరు భారాలు భరిస్తూ ప్రార్థన చేయవారుగా ఉన్నాం. 6 to 6:30 we have church prayer. We even encourage you not to pray for you. We want to pray for others also. అలాగే మన సంఘంలో కూడా మనం 6 నుంచి 6:30 వరకు మనం సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. వ్యక్తిగతంగా మన కొరకు మనం ప్రార్థన చేయడమే కాదు, కానీ సంఘం కొరకు, సమాజం కొరకు మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. I pray for all the prayer requests which are written in these books. ఈ బుక్ లో ప్రార్థన రిక్వెస్ట్ అన్ని రాస్తూ ఉంటారు, ప్రార్థన విషయాలు అన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటాను. Whether you come or you don't come, we pray for your weddings and we pray for your needs. మీకున్న కలిగి ఉన్న అవసరతల కొరకై, మీకున్న ప్రార్థన మనల కొరకై మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. We encourage even the associates also. They should be under our leadership, under our umbrella of prayer. అలాగే వారు మా కింద ఉన్న వారు కూడా మా అందరూ కూడా కలిసి అందరూ కూడా ఒకే విధంగా పని చేయాలని మేము వారిని ప్రోత్సహిస్తూ ఉంటాం. Even in Hebron, if you see, they have been staying there 50-60 years. All of my life I've been observing some of the aunties, they are very obedient. Whenever they go out, usually they inform in the office, and they can go independently, but they inform, they take the permission, then only they go out. హెబ్రోన్లో చూస్తూ వచ్చినట్టయితే ఎంతోమంది సహోదరులు ఉంటారు. వారు ఎక్కడైనా బయటికి వెళ్ళాడు, వారి వయసు ఎంతో ఉంటుంది, వారు 60-70 సంవత్సరాలు కూడా ఉంటాయి, అయినా కూడా బయటికి వెళ్ళడానికి వారు ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి పర్మిషన్ అడిగి వెళ్తారు. We will be very happy if Sister Grace says or Sarah says we want to have young girls meeting, or Brother Samuel says we want to have young boys meeting. I'm willing to organize and bring snacks for you. Now we will be very happy if you involved in the ministry. చూసినట్లయితే సహోదరుల మీటింగ్ కానీ, యూత్ మీటింగ్ కానీ మీరు కలిగి ఉన్నట్లయితే ఉండాలన్నప్పుడు ఎంతో సంతోషం అవుతూ ఉంటుంది. వారి కొరకు ఆ ఏర్పాట్లన్నీ చేయడం నాకు ఎంతో ఇష్టం. Yeah, we want to encourage you. In fact, we are not a huddle, we are not a stumbling block. We want to encourage you to serve the Lord more and more. దేవుని సేవించడానికి మేము ఆపడం కాదు, కానీ ఇంకా దేవుని ఇంకా ఎక్కువ సేవించడానికి మిమ్మల్ని ముందుకు నడిపించేవారుగా ఉండాలని కోరుతా ఉన్నాం. So remember, God has been faithful in our lives. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మన జీవితాలను నమ్మదగిన వాడుగా ఉన్నాడు. He has led me 34 years in the ministry. I don't have single 1 rupee loan or just a gold loan. Apart from that, nothing I have. దేవుడు నాకు ఎంతో నమ్మదగిన దేవుడిగా ఉన్నాడు. నా జీవితంలో ఇంతవరకు సేవా పరిచర్యలో ఎలాంటి అప్పు చేయకుండా, గోల్డ్ లోన్ తప్పించి ఇక్కడ కూడా అప్పు లేకుండా దేవుడు ఇంతవరకు నన్ను కాపాడుతావు, సేవా జీవితంలో కాపాడుతావు. I have been 44 countries. God has been faithful. One time, just for a flight ticket, I'll be spending 1 lakh rupees also. 44 దేశాలు దర్శించడానికి దేవుడు ఇచ్చిన కృపను ఎంతో గొప్పది. అలాగే ఒక్కొక్కసారి ఫ్లైట్లో వెళ్ళడానికి ₹1,00,000 ఖర్చు చేయవలసి వస్తుంది. God is faithful. దేవుడు నమ్మదగిన వాడు. I may not be faithful in your life. నేను వ్యక్తిగతంగా మీ జీవితాల్లో నేను నమ్మదగిన వాడుగా ఉండను. I may not encourage you. I may not give you whatever you desire. నేను మిమ్మల్ని ప్రోత్సహించకపోవచ్చు, మీకు కావాల్సిందని మీకు ఇవ్వకపోవచ్చు. God has been faithful in our lives. కానీ దేవుడు నమ్మదగిన వాడు మన జీవితాల్లో. Shall we close and go into the worship?
ఈ సమయంలో మనము వ్యక్తిగతంగా దేవుని ఆరాధించే సమయాన్ని కలిగి ఉంటాం. Individually we'll worship the Lord, how God has faithfully saved us. వ్యక్తిగతంగా మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని, My pride is Jesus. నా గర్వము లేదా నాకున్న అతిశయము నా ప్రభువే, But not my caste, లేదా నా కులము కాదు, not my riches, నాకున్న ధనము కాదు, not my experience, నాకున్న అనుభవం కాదు, not my palace, నాకున్న భవంతులు కాదు, not my cars. నాకున్న వాహనము కాదు. Jesus is my pride. యేసు ప్రభువే నా అతిశయము. Jesus has saved me. యేసు ప్రభు నన్ను రక్షించినాడు. He has made me his child. నన్ను తన కుమార్తెగా He చేసుకున్నాడు. has adopted me, John 1:12 says. తన కుమారునిగా కుమార్తెగా స్వీకరించినాడు. And that's the reason I worship today. అందుకనే నేను దేవుని స్తుతిస్తున్నాను, స్తుతించాలి. Today I am rejoicing because he saved me from eternal death, hell fire. నిత్య నరకాగ్ని నుంచి నన్ను రక్షించినందుకే నేను సంతోషిస్తున్నాను, ఉల్లసిస్తున్నాను, ఆరాధించిన బద్దులమై ఉన్నాం. Shall we worship the Lord? మనం ప్రభువుని స్తుతిద్దామా? Any one brother can start. One brother, one sister, like that will worship the Lord. ఒక సహోదరుడు ఒక సహోదరి వ్యక్తిగతంగా క్లుప్తంగా ఆరాధన చేస్తూ మనం చేస్తాను. ప్రారంభించండి. ప్రభువా నీవే నమ్మకమైన